సార్? గ్రోత్ బాగుంది. ఈ చేను కంకి దశలో కూడా కంకి బాగా వచ్చింది. ఇంకా బాగా ఉంది. ఆకు గమనించారా కొట్టిన ఆకు తర్వాత? కూడా బాగా కొంచెం ఎడల్పుగా నుగ్గుగా ఉంది. నూగు వచ్చింది. నువ్వు వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం ఉంది మీకు? దానివల్ల ఈ గింజ సైజు వచ్చింది. సడింపు వచ్చింది. సడింపు వచ్చింది. ఆ, సైజు కూడా బాగా పక్క రైతు కంటే కూడా లావు వచ్చింది. దిగుబడి అండి? దిగుబడి కూడా నాకు ఎకరం 7 సెంటికి 34 అయింది. 34 అయింది. బాగా అయింది. శివనాగిరెడ్డి గారు, నమస్తే అండి. మీది బొమ్మవారిపాలెం. అవునండి, నిరుడు వాడారు మీరు? వాడానండి. ఏది వంశీ చెప్పాడండి మీకు? మాకు వంశీ చెప్పాడండి. చెప్పిన తర్వాత మీరు మొక్కజొన్నకి తొన్నకి వాడారు. వాడాను. మంచి రిజల్ట్ మంచి చూశారు. రిజల్ట్ ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం తీసుకుంటున్నారు. తీసుకుంటున్నాను. ఎన్ని ఎకరాలకండి? 2 ఎకరాలకి. 2 ఎకరాలకి 2 సార్లు కొట్టాలని లీటర్ తీసుకున్నారు. 2 సార్లు. ఓకే, ఎలా ఉందండి మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. గ్రోత్ బాగుంది. ఈ చేను కంకి దశలో కూడా కంకి బాగా వచ్చింది. ఇంకా బాగా ఉంది. ఆకు గమనించారా కొట్టిన ఆకు తర్వాత? కూడా బాగా కొంచెం ఎడల్పుగా నుగ్గుగా ఉంది. నూగు వచ్చింది. నువ్వు వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం ఉంది మీకు? దానివల్ల ఈ గింజ సైజు వచ్చింది. సడింపు వచ్చింది. సడింపు వచ్చింది. ఆ, సైజు కూడా బాగా పక్క రైతు కంటే కూడా లావు వచ్చింది. దిగుబడి అండి? దిగుబడి కూడా నాకు ఎకరం 7 సెంటికి 34 అయింది. 34 అయింది. బాగా అయింది. ఓకే, మొక్కతోనేనా నిరుడు కూడా వేసింది? మొక్కజొన్న. జొన్నలు కూడా బాగా అయినాయి. జొన్నలే 34 అయినాయి. ఎకరం 7 సెంటికి 34 అయింది. మొక్కజొన్న అండి? మొక్కజొన్న కూడా 46 అయింది. 46 అయినాయి. 46. బాగా అయినాయి. మరి మీరు నలుగురికి పాస్ చేస్తున్నారు. తప్పకుండా. మళ్ళా